ఐరోపా ఖండంలో ఇటలీ దేశం ఉంది. అక్కడ అలెస్సాండ్రో రెవిల్డో అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ పాప పేరు మరియా. 12వ తరగతి అయిపోగానే నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, డాక్టర్ చదువులు చదువుతాను అన్నది మరియా. ఈ కథ ఎప్పటిది అనుకుంటున్నారు? 1880 నాటిది. అంటే 130 సంవత్సరాల నాటి మాట అన్నమాట. ఆ రోజుల్లో ఇటలీ దేశం మొత్తం వెతికిన ఒక్క అమ్మాయి కూడా డాక్టర్ చదువు చదవలేదు. మరి ఆ పాప అమ్మ నాన్నలు మాత్రం అందుకు ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోలేదు. కానీ మరియా పట్టుదల మనిషి. ప్రాధేయపడి పోరాడి చివరికి వాళ్ళ అమ్మా నాన్నలను ఒప్పించింది. అటుపైన వాళ్ళందరూ కలిసి కాలేజీ వాళ్ళని ఒప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ కాలేజీలో వైద్యం చదివే వాళ్ళందరూ అబ్బాయిలు మాత్రమేనట. అంతమంది అబ్బాయిల మధ్య ఈ ఒక్క అమ్మాయి ఎలా ఉంటుంది? వీలు కాదు అని అన్నారు. ఆ పాప పట్టుదల చూసి చివరికి వాళ్ళు కూడా సరే చూద్దాం అన్నారట. వైద్య విద్యంలో భాగంగా విద్యార్థులందరూ మానవ శరీరాన్ని పరీక్షించాలి. దానికోసం కాలేజీల వాళ్ళు శవాలను తెచ్చిపెడుతుంటారు. వైద్య విద్యార్థులందరూ ఆ శవాలను జాగ్రత్తగా సరియైన పద్ధతిలో కోసి శరీరంలో ఏ భాగం ఎక్కడ ఉండేది, ఎట్లా ఉండేది చూసి నేర్చుకుంటారు. మరి ఆపరేషన్లు చేసేందుకు కావలసిన అనుభవం ఇట్లాగే కదా వచ్చేది. అయితే అబ్బాయిలందరూ శవ పరీక్షలు చేసే చోట ఈ ఒక్క అమ్మాయిని ఉండనిచ్చేది లేదన్నారు కాలేజీ వాళ్ళు. అట్లా అని శవ పరీక్షలు చేయకుండా డాక్టర్లు ఎలా అవుతారు? కారు కదా. అక్కడున్న పెద్దవాళ్ళు, పెద్ద డాక్టర్లు మరియాతోని ఇలా అన్నారు. సాయంత్రం పూట ఆమె ఒక్కతే వచ్చి శవ పరీక్షలు చేసుకున్నట్లయితే పర్వాలేదు అన్నారు పెద్ద డాక్టర్ గారు. మరియా చాలా ధైర్యం ఉన్న పాప. సర్లేండి అట్లాగే కానివ్వండి అంది. ఆ రోజు సాయంత్రం కాగానే చక్కగా ఒక లాంతారు చేత పట్టుకొని కాలేజీకి చేరుకుంది. మీకు ఇక్కడ అనుమానం వచ్చిందా? లాంతరు ఎందుకు అని? ఎందుకంటే అప్పటికి ఇంకా కరెంటు దీపాలు కనుక్కోలేదు అప్పటి మనుషులు. రాత్రి అవగానే ఎవరికి వాళ్ళు దీపాలు, లాంతర్లు వెలిగించుకోవాల్సిందే. ఈ పాప కాలేజీకి చేరుకునేసరికి చీకటి పడుతుంది. కాలేజీలో ఎవ్వరూ లేరు. ప్రయోగశాలలో చుట్టూ సీసాల్లో ఫార్మలిన్ ద్రవంలో ఒకదానిలో ఒక్కో శరీర భాగం తేలుతూ ఉంది. ఒక సీసాలో మెదడు, ఒక సీసాలో కాళ్ళు, ఒక దానిలో చెయ్యి, ఒక దానిలో గుండె, ఇలాగా. అంతటా నిశ్శబ్దం అలుముకొని ఉంది. మధ్యలో బల్ల మీద మానవ కళేబరం పెట్టి ఉంది. కదలకుండా పడి ఉన్నది ఒక శవం. ఆ వాతావరణాన్ని పాపం ఊహించలేదు మరియా. క్షణంలో మరియాకు విపరీతమైన భయం వేసింది. గుండెల్లో నుంచి తన్నుకొచ్చింది వణుకు. కళ్ళు తిరిగినట్లు, మూర్ఛ వచ్చినట్లు అనిపించింది. వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీసింది. ఆయాసంతో ఇక పరిగెత్తలేనంత వరకు పరుగు పెట్టి అటుపైన మెల్లగా నీరసంగా నడిచింది. అప్పుడు గమనించింది మరియా రోడ్డు పక్కన ఒక పాప కూర్చొని ఆడుకుంటుంది. పాప చుట్టూ అంతా మురికి, రోత, ఈగలు, అటూ ఇటూ వేగంగా పరుగులు పెడుతున్న వాహనాలు, గుర్రపు బండ్లు, శబ్దాలు, అంగన్ల వాళ్ళు, బండ్ల వాళ్ళు అరుస్తున్నారు. రోత, చీకటి. కానీ ఆ అమ్మాయి ఆడుకుంటున్నది, సంతోషంగా ఉంది. ఆ పాప చేతిలో ఉన్నది ఒక రంగు కాగితం మాత్రమే. ఆ పాప చుట్టుపక్కల ఏం జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా తన ఆటలో నిమగ్నమై ఉంది. మరియా అక్కడే నిల్చుంది కొద్దిసేపు ఆ పాపను చూసుకుంటూ. ఆడుకుంటున్న ఆ చిన్న పాపలోని సంతోషం ఆ చీకటి తెరలో నుంచి కూడా దూసుకు వచ్చి మరియా కళ్ళు తెరిపించింది. తన కర్తవ్యం ఏంటో గుర్తు చేసింది. పారిపోతున్న మరియా ఒక నిర్ణయానికి వచ్చింది. వెనక్కి తిరిగి ధైర్యంగా కాలేజీకి వెళ్ళింది. ప్రయోగశాలలోకి వెళ్ళి శవాన్ని కోసి పరీక్షించింది. లాంతరు వెలుగులో వివరంగా నోట్స్ తయారు చేసుకుంది. రాత్రి బాగా చీకటి పడ్డాక ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఇక ఆమె ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం ముందు భయమే నిలువలేక పారిపోయినట్లయింది. మరియా మాంటిసోని ఆ విధంగా ఇటలీ దేశపు మొట్టమొదటి మహిళగా డాక్టర్ అయింది. తన కర్తవ్యాన్ని బోధించిన ఆ చిన్న పాపను ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. ఎంతోమంది మహిళలకు, పిల్లలకు మానవత్వంతో కూడిన వైద్య సేవలు అందించింది మరియా. ఒకవైపు డాక్టర్గా సేవలు అందిస్తూనే మరోవైపు గొప్ప విద్యావేత్తగా ఎదిగి చిరకాలం నిలిచిపోయారు మరియా మాంటిసోరి.